నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఈ నెల ఫేస్ చేయబోతున్నారు? ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, లగ్నాధిపతి వెళ్ళి సప్తమంలో ఉన్నాడు. సో ఇది లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. రెండవది పార్ట్నర్షిప్స్ ప్రయత్నం చేస్తుంటారు వాటికి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా దూరపు సంబంధాలు, సప్తమం అనేటువంటిది దూరం అనమాట. కొంతమంది అంటుంటారు, ఏమంటే దగ్గర సంబంధం సెట్ అవుతుందా, దూరపు సంబంధం సెట్ అవుతుందా, బంధువర్గంలోనే దూరంగా ఉండే వాళ్ళతో సెట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. అది కూడా వీళ్ళు బుధవారం కానీ సోమవారం కానీ ఎక్కువ ప్రయత్నం చేస్తే తొందరగా సెట్ అవుతుంది వీరికి. ఇప్పుడుండే గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితము. దీంతోపాటు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, మార్పులు, ఉద్యోగం మారాలనుకునే వారికి మార్పు ఉంటుంది. ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా గురుగారు? ఏ విధంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే బిజినెస్ రంగాల్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారండి. అలాంటివి వాళ్ళు, ఎందుకంటే 4వ అధిపతి, లగ్న చతుర్థాధిపతి బిజినెస్ సైన్లో వెళ్ళి కూర్చున్నాడు మిథునంలో. సో ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీస్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా బిజినెస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడము, ఇవేం చదువులు, ఇలాగ నేను ఏదైనా సమ్ స్కిల్స్ నేర్చుకుంటాను అనుకోవడము, ఇటువంటివి బాగుంటాయి. అది కాకుండా వీళ్ళు మాత్రమే కాకుండా ఆల్రెడీ వివాహం అయినటువంటి వారు, వారి జీవిత భాగస్వామి కూడా ఏదైనా జాబ్కి కొత్త స్కిల్స్ ఇవ్వాలని మీరు కంపెనీస్లో కూడా చూస్తే వాళ్ళు ఏం చదువుకున్నారనే కంటే కూడా పర్సనల్గా అసలు ఎంత స్కిల్ ఉన్నాడు అది ఎక్కువ చూస్తున్నారు. మార్కులు చూడట్లే, స్కిల్స్ చూస్తున్నారు ఎక్కువగా. అది ఇక వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? సహజంగా వీళ్ళకి సెకండ్ లార్డ్ అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైనా 4వ స్థానానికి కనుక ధనాధిపతి కనెక్టివిటీ వస్తే, అది కూడా గురు రాశి అయినందుకు టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేటు, మోటార్ ఫీల్డ్ ఇట్లాంటి వాటిల్లో రాణిస్తారు వీళ్ళు. అయితే ఇక్కడ ఆ శని ఎలా ఉన్నాడనేది చాలా ముఖ్యం. సహజంగా ఏంటంటే అర్ధాష్టమి శని ఉందండి నేను భయపడుతూ ఉంటాను. నేను ఒకటే చెప్తాను, అర్ధాష్టమి శని ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక్కటి జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడిని శని చూస్తుంటాడో ఇది ఫైనాన్షియల్ గ్రోత్ని, అప్పు కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే శుక్రుడు 6లో ఉంటూ శని దృష్టి ఉంది కాబట్టి స్త్రీ మూలకంగా గొడవలు. ఎందుకంటే సర్వసాధారణంగానే మీరు గమనించండి, ఎనీ ధనుర్లగ్న వీళ్ళకేంటంటే కొంచెం స్త్రీ శాపం ఉంటుంది. అంటే స్త్రీ మూలకంగా ఏదో ఇబ్బంది రావడం, వాళ్ళకి ఏదో వీళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడడం ఉంది. కాబట్టి కొంచెం 6లో శుక్రుడు 26వ తేదీ జూలై వరకు ఉంటాడు. కాబట్టి స్త్రీల విషయంలో వాళ్ళకేదో మనం మంచి చేయకపోతే వాళ్ళు రివర్స్ అయ్యే ఇవి ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో ఉంటే చాలా బాగుంటుంది. సాధారణంగా అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఆర్థిక పరంగా ఎటువంటి లాస్ ఏం జరగదంటారా? అంటే ఎక్కువగా మన ప్రాపర్టీస్, స్త్రీల విషయం తప్ప ఆర్థికంగా బాగానే ఉంటుందంటారు అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు? అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఒకటేనండి, ఆర్థికానికి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే ఎంతసేపు వీళ్ళు నిందలు పడ్డం, అంటే మంచి చేసినా నింద. ఇదేంట్రా బాబు, మనం ఏదో వీడికి ఏదో మంచి చేద్దాం అనుకుంటే నువ్వు ఇచ్చేవాళ్ళే ఉచిత సలహా అనేది. ఇంకో ఒకటేనండి సింపుల్, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు రెండు విషయాల మీద మనకి ఎఫెక్ట్ ఉంటుంది మనిషి. ఏమిటది అంటే, ఒకటి తొందరపాటు పడి, ఇప్పుడు చూడండి 1 కోటి రూపాయలు అవుతుంది అనుకుందాం, ఒక 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలంటే ఉదాహరణకి, మంచి ప్లేస్, చిన్నది కాకుండా కొంచెం పెద్ద ప్లేస్లో. వీళ్ళు ఏం చేస్తారంటే, సరే 30 లక్షలు ఉన్నాయి కదా, 70 లక్షలు అది ఏదో అమ్మితే వస్తుంది, లేకపోతే ఇస్తా అన్నాడు ఫ్రెండ్, నాకు ఇవ్వాలి డబ్బులు, వాడు 1 కోటి ఇవ్వాలి, 50 ఇవ్వకపోతాడు, ఇంకో దగ్గర 50 ఉన్నాయి, వాళ్ళు 20 ఇవ్వకపోతారు అని అంచనాగా దిగిపోతారు. తెలిస్తే వీళ్ళిద్దరు చేయిస్తారు, అరే నా దగ్గర లేదు మామ, మరి ఏంటి పరిస్థితి అని పిల్లలు లేకుంటాడు. అలాగా చేతిలో డబ్బు పెట్టుకోకుండా కన్స్ట్రక్షన్ జోలికి వెళ్ళకూడదు. ఒకటి. రెండవది కూడా జరుగుతాయండి, నేను చాలా కేసెస్ చూసినప్పుడు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకుంటే అడ్వాన్స్ ఇస్తాం, ఒక 3 నెలలు అగ్రిమెంట్ రాసుకుంటారు, ఒక 3 నెలల్లో నీకు డబ్బులు ఇచ్చేస్తాం. కొన్ని అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇవ్వకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఇచ్చి పోగొట్టుకుంటారు. అటువంటి విషయాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి చేయడానికి వెళ్తే అనవసరంగా మనకి నిందలు పడతాయా, అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ చదువు మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కర్మకారకుడు వచ్చి కూర్చున్నాడు, ఏమిట్రా ఈ చదువు, పని చేసుకుంటే వస్తాయి కదా, ఎవడు చదువు బాగుపడ్డాడు, అందరూ డిగ్రీలు చేస్తారు అంటే ఈ కాన్సెప్ట్ వెళ్తుంది. యాక్చువల్ చదువుకోవద్దని చెప్పట్లే, ఆలోచన విధానం ఇలా వెళ్తూ ఉంటుంది అన్నమాట.
ఇక గురుగారు ఆకస్మిక ధనలాభం కావచ్చు, సడన్గా అనుకోకుండా ఎటన్నా వెళ్ళడం, దానివల్ల అది లాభం చేకూర్చడం, ఇలాంటి సంఘటనలు ఏమైనా జరగవు? ఒకటేనండి, ఎప్పుడైనా సరే లగ్నాన్ని ఎప్పుడైతే గురువు చూస్తున్నాడో ఫస్ట్ మనం ఆకస్మిక ధనలాభం కంటే కూడా నష్టం రాకుండా నేను చూసుకుంటాడు. గురు బలము అంటాం దాన్ని. అయితే ఆకస్మిక ధనలాభాలు మనం చూస్తూ ఉంటాం సొసైటీలో. ఆయనకి చిన్న చిన్న సడన్గా చేశాడంట, ఆ చిన్న దీనివల్ల అసలు ఆయన కోట్లు కలిసి వచ్చేసాడు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, కొంతమంది నిధులు దొరుకుతుంటాయి, ఆకస్మికంగా నిధులు దొరుకుతాయి, లాటరీ తగులుతుంది, లేకపోతే ఏదో షేర్ మార్కెట్లో పెడితే సడన్గా లేచేస్తుంది. ఎందుకు వస్తుంది అది అంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఒక పెద్ద సమూహం ఇబ్బంది పడుతున్నారు, వీడి ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడు, అది ఫస్ట్ మీరు బతకండి తర్వాత చూద్దాంలే అంటే. అంత ఉదార స్వభావంతో నువ్వు ఎప్పుడైతే అంతమందికి ఒక్కసారిగా నువ్వు ఇచ్చావో అంత నీకు వచ్చే ఇది ఆ పరమాత్మ నీకు వచ్చే అలాంటి జన్మనిస్తాడు. దానికి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. అంటే నీచం భంగమైన రాజయోగం, విపరీతమైన రాజయోగం, విపరీతమైన ధన రాజయోగాలు అంటారు. అవి కలిగినప్పుడు ఏమవుద్దంటే చిన్నగా స్టార్ట్ చేసేటువంటి బిజినెస్ టక లేచిపోయిందండి. అవన్నీ విపరీత రాజయోగాలు. అవి ఉంటే గనక ఆ మహాదశ కనుక వస్తే ఎవ్వరూ ఆపలేరండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మంచి మహాదశ వచ్చింది, మంచి టైం నడుస్తుంది, ఎవరు ఆపరు. మీరు పురాణాలు చూడండి, విష్ణువు కూడా వీళ్ళందరంటే అయ్యా సమయం రావాలి, సమయం వచ్చేదాకా రాక్షసుని నేను కూడా ఏం చేయలేదు. అలా అయిపోతే మన సమయం వచ్చినప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు, రాంగ్ పనులు చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే రాంగ్ టైం నడిచేటప్పుడు కూడా ఎవడు కాపాడలేడు, పరమాత్మ ఒక్కడు తప్ప. అంటే నేను చాలామందిని చూశాను, ఇప్పుడు వాళ్ళకి టైం బాగాలేదు, మనం పోయి ఏదైనా సపోర్ట్ చేసినా అది పరమాత్మను నమ్ముకుంటేనే, పరమాత్మ అనుగ్రహం ఉంటే తప్పితే నా దగ్గర డబ్బులునే వాళ్ళకైతే సహాయం చేద్దాం, వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేద్దామంటే అవ్వదండి. అది మనం ఇంకొంచెం వాళ్ళ వల్ల మనకు కూడా కొంచెం నష్టం అవుతూ ఉంటుంది. నేను అట్లా ట్రై చేసి కూడా చూసాను, అరే వీళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుంది కదా, సరే చూద్దాం అనుకుంటే ఏదో కొంత లిఫ్ట్ అవుతారు కానీ మళ్ళీ డౌన్ అవుతూ ఉన్నారు వాళ్ళు. కానీ ఒకటి మన అమ్మవారిని ఎవరినో బలంగా నమ్ముకొని కనుక వెళ్తే అమ్మవారు అనుగ్రహం ఉంటే అన్నీ నార్మల్ అయిపోతాయి మళ్ళీ. సో లేదంటే ఆ గ్రహాల అనుకోవడం వల్ల ఎవరేం చెప్పినా కూడా వాళ్ళది అనుకున్నదే కరెక్ట్. సుప్రీం తలుచుకోవాలి, మనం ఎవరో గ్రహాల ఇది మార్చడానికి. ఇక ఆరోగ్యపరంగా ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురుగారు? సర్వసాధారణంగా ఏంటంటే అర్ధాష్టమ శని నడిచేటప్పుడు కొంచెం నలతగా ఉంటుంటుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ రావడం, కొంచెం సర్వసాధారణంగా ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఏంటంటే లేట్ అవ్వడం వల్ల మానసిక స్ట్రెస్, ఏమిటి ఇంకా అవ్వట్లేదు అనేది ఇస్తుంటుంది, అది చూసుకోవాలి. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం గురుగారు? వీళ్ళకి అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది కాబట్టి నన్ను అడిగితే వీళ్ళు కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడం మంచిది. అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవాలి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే 9వ స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. భాగ్యస్థానము అంటారు. భాగ్యం అంటే తండ్రి 9వ స్థానమే. పెద్ద మొత్తంలో అమౌంట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్, lakhs of crores of rupees ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఒక్క అకౌంట్ నెంబర్ తప్పు కొడితే ఇంకోటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవడము, కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే వీళ్ళు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన, గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.